నమస్కారం. నిన్న మంగళవారం నాడు కాశ్మీర్ లోయలో అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ ప్రాంతంలో ఏదైతే ఉగ్రవాదులు మతోన్మాదులు జరిపినటువంటి దాడుల్లో 26 మంది చనిపోవడం, 20 మంది తీవ్ర గాయాల పాలై క్షతగాత్రులుగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండడం ఏదైతే ఉన్నదో, దీన్ని నడిగడ్డ హక్కుల పోరాట సమితి తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఒక పచ్చని, ఒక ఆహ్లాదకరమైనటువంటి, ఒక దేవలోకంగా పేరుంచినటువంటి కాశ్మీర్ లోయలో ఇలాంటి సంఘటనలు జరగడం తీవ్ర బాధాకరం. కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. నిన్న జరిపినటువంటి దాడుల్లో ముఖ్యంగా ఈ మతోన్మాదులు మరి మతాన్ని అడిగి కూడా కాల్చి చంపడం అనేది చాలా దారుణమైనటువంటి విషయంగా దీన్ని పరిగణించాలా. తీవ్రంగా ఎందుకోసం అంటే దేశానికి సంబంధించినటువంటి అవసరం ఈ దేశానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి భారతీయులంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఇట్లాంటి చర్యలు కూడా మళ్ళీ పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. రేపు చనిపోయినటువంటి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి కుటుంబాలకు ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆయా మండల కేంద్రాల లోపల, గ్రామాల లోపల, మన కమిటీల ఆధ్వర్యం లోపల కొవ్వొత్తుల ర్యాలీ తీసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇది మన దేశానికి సంబంధించిన అంశము. భారతీయులంతా కూడా ముక్త ఖండంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రకమైనటువంటి దాడుల వల్ల దేశము ఆర్థికంగా కూడా అనేక రకాలుగా ఇబ్బందుల పాలయ్యే పరిస్థితి వస్తుంది. దేశానికి ఎందుకోసం అంటే నిన్న చనిపోయినటువంటి వారిలో కొంతమంది 2 విదేశీయులు కూడా ఉన్నారు. అంతర్జాతీయంగా కూడా మన ప్రతిష్ట మసకబారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఉగ్రదాడులు చర్యలు మంచివి కావని మరొకసారి ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మరొకసారి నడిగడ్డ హక్కుల పోరాట సమితి నుంచి కోరుతూ ఆ కుటుంబాలకి, చనిపోయినటువంటి కుటుంబాలకి దేవుడు ఆ మనోధైర్యాన్ని ఇవ్వాలని, వారికి మనశ్శాంతిని ఇవ్వాలని, గాయాల పాలైనటువంటి వ్యక్తులు త్వరగా కోలుకోవాలని మనసా కోరుకుంటూ నమస్కారం.